హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. అయితే ఎలా అందరూ బాగుందనుకుంటా. సో డే 3 మన ట్రిప్ లోపల. సో ఈరోజు మనము ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఇప్పుడు టైం 4 అవుతుంది, లేట్ రెడీ అయిపోయాం. సో మనము ఇప్పుడు ఏంటంటే మనకు బస్సు వస్తుంది కింద. సో బస్సులో మనమైతే సేమ్ మనమైతే ఎక్కడైతే లంచ్ డిన్నర్ చేసినామో సేమ్ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే అక్కడ బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బస్సెస్ ఎక్కితే మనం సీదా ఓంకారేశ్వర టెంపుల్కి వెళ్ళిపోతాం. సో అక్కడ ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది. సింపుల్ జర్నీ ఒక 150 కిలోమీటర్స్ ఉండబోతుంది బస్ లోపల. అండ్ మధ్యాహ్నం నాకు తెలిసి లంచ్ అక్కడనే ఉంటుంది. సో లంచ్ చేసినాక దర్శనం చేసుకుంటాం అనుకుంటా. సో చూద్దాం ఎట్లుంటుంది అని చెప్పేసి. సో నిన్నటి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేనైతే మస్తు ఉండే చెప్పాను కదా మీకు బ్లాగ్లో కూడా చూసుంటారు. అన్నిటి బ్లాగ్లో లేకపోతే ప్రీవియస్ బ్లాగ్ చెక్ చేసుకొని వస్తారు మీద. సో డే 1, 2, 3 అని నేను పెట్టినట్లా చెక్ చేసుకున్నాను ఒకసారి. అండ్ మోరోవర్ మీరు ఎవరైనా కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నాయి అండ్ నచ్చితే లైక్ చేయండి అక్కడ. సో చలో మరి కలుద్దాం మళ్ళా బ్రేక్ఫాస్ట్. సో గైస్ ఇప్పుడే టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు చాయ్ తాగుతాం. సో ఈరోజు ఏంటంటే నాకు తెలిసి మళ్ళీ మర్చిపోయినా చెప్తామని ఇందాక. సో ఫస్ట్ 4 hours అట్లా 130-140 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఓంకారేశ్వర టెంపుల్. అది జ్యోతిర్లింగం మ్యామ్. సో ఇది ఏంటంటే లైక్ ఇక్కడ ఈ ప్లేస్లో మేము ఉన్నాం. ఇక్కడ ఇది ఇక్కడ ఫుడ్ చేస్తామండి. లైక్ రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్. సో అన్నీ బస్సెస్ ఆగినాయి కదా, ఈ బస్సెస్తోనే మనం ఆడిపోతున్నాం. సో ఓంకారేశ్వర్కి 4 hours అట్లా పడుతుంది పోలింగ్కి. ఆల్మోస్ట్ లంచ్ టైంలోకి పోతాం. లంచ్ చేసినాక ఓంకారేశ్వర టెంపుల్కి దర్శనం పోతాం. దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్. అంటే ఏముండదు పని, జస్ట్ టెంపుల్కి దర్శనం పోతాం, మంచిగా వచ్చేస్తాం. ఇంతే ఈరోజు స్టోరీ. ఇంకేం తెలియడానికి లేదు నిన్నటి లెక్క. సో ఎందుకంటే ఇది నిన్నటితో మంచిగా ఉండే ఆప్షన్. ఇట్లా గైస్ కుక్కల్స్ మొత్తం వాళ్ళ గ్యాంగ్స్ మెయింటెనెన్స్. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉంది, మీకు కనిపిస్తుంది. బ్లాక్ కలర్లో ఉన్నాడు. లైక్ అట్లా చూడండి. లైక్ మీకు ఈ ఫోన్స్లో ఏంటంటే లైక్ కెమెరా అంటే మంచి DSLR అట్లా అంటే మంచిగా క్లారిటీ ఉంటుంది. సో చూద్దాం మీరు ఎట్లుంటుందో స్టోరీ. ఎక్కువ వ్లాగ్ అంటే ఇది ఎక్కితే ఎక్కువసేపు రాదనుకుంటాను నాకు తెలుసు. ఎందుకంటే మొత్తం బస్సు ఉంటుంది కదా, బస్సు ఏం పెట్టాను నేను. సో ఉంటుంది అక్కడ ఓంకారేశ్వర టెంపుల్ నుంచి చూపిస్తాను. కెమెరా అంటే కెమెరా కూడా చూపులు తీసుకుంటాం, మరి వీడియో చూద్దాం ఒకసారి. చలో గైస్ మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడే మనది బస్ అయితే 4 hours ఏమంటారు లైన్గా అంతసేపు ఉంటుంది కదా, అందుకే కొంచెం బ్రేక్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక డాబా ఉంది కదా, సో ఈ డాబా దగ్గర ఆపాను. ఇంకా చిల్లింగ్స్ అవుతారు అనమాట. సో ఇష్టం మొత్తం లారీలో అయితే వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్. ఇది డాబా. బట్ మనం తీసుకుందాం అనుకున్నాం, బట్ చూస్తేనే అక్కడ పరిస్థితులు బాగాలేవు, చాలా కొంచెం వియర్డ్గా ఉంది. సో అందుకే రైట్ తీసుకున్నాం. సో నెక్స్ట్ మీట్ నెక్స్ట్ స్టాప్. ఫస్ట్ ట్రావెల్ చేసినాక మనం ఫుడ్ పాయింట్ దగ్గరకు వచ్చినాం. రేపు లంచ్ చేసుకొని లైక్ ఇంకా ముందుకు వెళ్తాం. సో మళ్ళీ సంథింగ్ గార్డెన్ బుక్ చేసిర్రు. సో ఇట్లా గార్డెన్ లోపల ఫుడ్ అనేది సెట్ చేసిర్రు అనమాట. అట్లా ఇందాక మంచి స్లీప్లో ఉండే, అందుకే చూసుకోవాలి. సో ఇప్పుడే ఓంకారేశ్వర్కి మనం రీచ్ అయిపోయినాం అనమాట. ఇది మన బస్సెస్ ఇక్కడ సెట్ చేసేసినాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి కొండలు తెలియదు, నెక్స్ట్ ఏందో చూద్దాం. రైట్కి పోతే ఓంకారేశ్వర మందిర్, Oomkareshwar Mandir. So chalo from here, let's go.
అయితే పోయి వాక్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. సరే ఇక్కడైతే నది ఉంటుంది కదా, సో బ్రిడ్జ్ మీదకి అందరు గణేషులు వేస్తారనుకుంటా, అందుకే అన్ని గణపతులు వెళ్తాయి ముందర. ఇంకా చాలా గణపతులు వెళ్తున్నాయి ఈరోజు. దాంతోపాటు ఈరోజు మన ఖైరతాబాద్ గణేష్ గారి నిమజ్జనం, మన నిమజ్జనం ఉంది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకా మహారాష్ట్రలో అయితే ఇంకా మంచిగా చేస్తారు గ్రాండ్గా. సో ఇదే ఓంకారేశ్వర మందిర్ అనమాట. లెఫ్ట్కి వెళ్ళి సార్ నీట్గా ఓంకారేశ్వర మందిర్కి వస్తాం. సో ఇక్కడ షాపింగ్ లైక్ అయితే మస్తు ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇదైతే ఎంట్రీ. మనం అయితే ఇప్పుడు ఓంకారేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా, ఇది మధ్యలో ఉన్న బ్రిడ్జ్, ఇది కేబుల్ బ్రిడ్జ్. సో చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగారు, ఇంకా ట్రై చేస్తారు, దిగుతారు. సో ఇది జర స్పెషల్ అట్రాక్షన్ అనుకోండి మధ్యలో. సో ఇది కింద నడుస్తుంది, కింద వెళ్తుంది కదా, ఇది నర్మదా రివర్. అండ్ నా ఫేస్ చూపించగా లైక్ అక్కడ నుంచి డ్యామ్ అయితే ఫ్లో అవుతుంది కదా, సో ఇక్కడ నుంచి నర్మదా రివర్ వెళ్తుంది. సో గ్రీన్ అయితే బాగుంది. అంటే నేను కెమెరా సైడ్ వెళ్తుంటే నా ఫేస్ చూపిస్తుంటే ఏమవుతుందంటే వాయిస్ తో క్లియర్గా వస్తలేదు, నేను నాకు నోటీస్ చేసిన. సో ఇక్కడైతే మస్తు పీస్ఫుల్గా ఉంది, మస్తు ఉంది. నాకైతే ఈ సీన్ అయితే ఎక్కడ గుర్తొస్తుంది అంటే మన దేశముదిరి సినిమా లోపల అల్లు అర్జున్ అంటారు కదా, ఫోన్ రీఛార్జ్ చేయని చెప్పేసి ఇక్కడ నుంచి అనిపిస్తుంది. ఆ సేమ్ అట్లనే ఉంది ఆల్మోస్ట్. ఇక్కడ కాదు బట్ అలానే ఉంది సీన్స్ అయితే. సో టెంపుల్ అయితే అక్కడ ఉంది, సైడ్ సో అక్కడికైతే మనం వెళ్ళాలి. సో ఇదైతే కేబుల్ వ్యూ పాయింట్ ఇది. సో ఇది అండ్ మోర్ ఓవర్ ముందర కూడా చూపిస్తా ఎట్లుంది అని చెప్పేసి. దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. అండ్ మళ్ళీ ఒక 4 hours తీసుకున్నాం. అండ్ చాలా లైన్ ఉండే, ఒక 2 hours పట్టింది దర్శనానికి. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది మనకి. అండ్ వాటర్ అయితే డ్యామ్ అయితే ఉంది, వాటర్ అయితే ఫ్లో అవుతుంది. ఇది నర్మదా రివర్ ఇలా చెప్పిన కదా. ఇది మధ్యప్రదేశ్లో ఫేమస్ ఐస్ క్రీమ్ అనమాట. పేరు వచ్చేసి మట్కా కుల్ఫీ అనమాట. సో ఎప్పుడన్నా వస్తే మీరు ఇక్కడ ట్రై చేయాలి ఇది, ఓకేనా? డోంట్ ఫర్గెట్. ఇదేమన్నా ఓంకారేశ్వర్ ఉన్న డ్యామ్కి నర్మదా రివర్ ఇందాక చూపించిన అక్కడ నుంచి లైక్ అక్కడ అనిపిస్తుందా, అది మనం ఇందాక పోయినాం కదా అది. సో ఇక్కడ నుంచి కనెక్ట్ ఉంటుంది.
సో ఇది డ్యామ్, లైక్ డ్యామ్ ఓపెన్ ఉంది కదా. సో పుష్ప సినిమాలో మనం చూస్తే ఎర్రచందనం మొత్తం ఇట్లా ఫ్లో అవుతుంటాయి కదా, అక్కడ ఆపేసి కదా. సో దీని బ్యాక్ సైడ్ మొత్తం ఎర్రచందనం ఉంది. అది చూపిస్తాను నేను, ఎందుకంటే పుష్ప 2 పార్ట్ ఇది. సో ఇది పార్ట్ హిడెన్ సీక్రెట్ ఇది. సో ఇది హిడెన్ సీక్రెట్, దీని బ్యాక్ సైడ్ ఎర్రచందనం ఉంది. ఇది పుష్ప పార్ట్ అనమాట. ఇంకా రివీల్ అవుతుందని చెప్పేసి రివీల్ చేస్తాను నేను. హైట్ ఇస్ గోన్ హైట్. సినిమా మాత్రం December 6 మాత్రం డ్యామ్ క్రేజ్ ఉండిపోతుంది. అండ్ ఈ డ్యామ్స్ ఇంకా ఇక్కడనే షూటింగ్ చేసారు, ఇక్కడనే మధ్యప్రదేశ్ లోపల సెకండ్ నుంచి. ఎందుకంటే అక్కడ పార్ట్ 1 డ్యామ్ వేరే, ఈ డ్యామ్ వేరు అట్లా. ఓకేనా. టైం వచ్చేసి 1 o'clock అయిపోయింది. 9 o'clock. ఇప్పుడు మేము ట్రైన్ దగ్గరకు వస్తున్నాం అనమాట. సో స్టోరీ ఏంటంటే చాలా పెద్ద ల్యాగ్ అయిపోయింది. ఇప్పుడు 7 o'clockకి స్టార్ట్ అయింది. 7 o'clockకి అక్కడ ఓంకారేశ్వర మీకు చూపిస్తున్నా కదా. సో లాస్ట్ డ్యామ్ చూసారు అందరూ, డ్యామ్ చూసినా ఇందాక. సో అప్పుడు 7 o'clockకి మేము స్టార్ట్ అయినాం. బట్ ఏమైందంటే లైక్ లేట్ అయిపోయింది మధ్యలో. ప్రతి ఒక్క దగ్గర లేట్ అయిపోయింది. ఫుడ్ దగ్గర ప్రతి ఒక్క లేట్ చేస్తారు. అంటే జస్ట్ చాయ్ కోసం మొత్తం అందరూ డిన్నర్ చేసేసారు మొత్తం. అండ్ నెక్స్ట్ అంటే ఇంకా ఆకలి అవుతుంది కదా అని చెప్పినాడు ముందు. ఇగో ఇది మన ట్రైన్ వచ్చేసినాం. అండ్ నెక్స్ట్ మధ్యలో స్టాప్లు వచ్చినాయి. మధ్యలో మస్తు స్టాప్లు ఉండే, చాలా స్టాప్స్ ఉండే. అంటే లైక్ ఏదో ఒకటి ఆగిపోతుండే. సో మనం ఇప్పుడు ట్రైన్ దగ్గరకు వచ్చినాం. మనం ఇప్పుడు ఇంకొక మొత్తం ఒక కోచ్ అంటే S3 భోగి మొత్తం S3 వాళ్ళు ఉంటారు కదా, మొత్తం ఒక భోగి వాళ్ళు మొత్తం రాలేరు. సో ఒక 2 ఏమంటారు, ఒక S3 S2 బ్లాక్స్ ఉంటాయి కదా, 1 2 అట్లా. సో 2 డిలే అయిపోయినాయి బస్సెస్. మిగతా వచ్చేసినాయి, అందరూ జల్ది వచ్చేసారు. మా దాంట్లో ఏంటంటే ఒక 3 అంటే లేట్ వచ్చారు. 6 అంటే ఏమైందంటే స్టోరీ లైక్ అసలు 4:35కి వచ్చేసారు అందరం. మేము అందరం వచ్చేసినాం. బట్ ఒక 3-4 ఏమైందంటే లేట్ చేసేసారు. 6:37కి వచ్చిండ్రు. సో 6:37కి రావడం వల్ల అక్కడ లేట్ అవ్వడం వల్ల మొత్తం ఓవరాల్ లేట్ అయిపోయింది అట్లా. సో చాలా డిలే అయిపోయింది దీనివల్ల. ఇప్పుడు అందుకే లేట్ అయిపోయింది మాకు. ఇప్పుడు టైం చూసుకోండి, 12:56 ఆల్మోస్ట్ 1. బట్ దీనివల్ల ట్రైన్ డిలే అయింది దానివల్ల. సో ఏమైందంటే ట్రైన్ ఎందుకు డిలే అయినప్పుడు ద్వారకా కొంచెం స్టార్ట్ అయిపోవాలి కానీ ట్రైన్ డిలే అయిపోయింది. సో చూద్దాంగా ఈ నెక్స్ట్ మనం వెళ్తాం మళ్ళీ చెప్తాం. అంటే లైక్ ఎప్పుడు రేపు ఏమవుతుందో అని చెప్పేసి నెక్స్ట్ ఒక స్టార్ట్ చేస్తా. సో అర్థం చేసి బ్లాగ్కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది బ్లాగ్ నాకు అనిపించింది. సో వెళ్తాం ఇంకో బ్లాగ్లో. అప్పటికే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మళ్ళీ ఎక్స్ప్రెస్. బాయ్.